యువత రాజకీయాల్లోకి రావాలి. ఎవరు చెప్తా ఉన్నారు? ఒక ముఖ్యమంత్రి బిడ్డ చెప్తా ఉంది. యువత అంటే ఏ యువత? ఎమ్మెల్యే బిడ్డలు, ముఖ్యమంత్రి బిడ్డలు, మంత్రుల బిడ్డలు కొడుకులా? లేకపోతే మాలాగా రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉండి ఉన్నటువంటి యువతన? ఏ యువతకి ఈమె సలహా ఇస్తా ఉందో, ఆ డీలిమిటేషన్ కారణంగా 150 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు ఉద్యమిస్తాం. మీరేంది ఇచ్చేంత వరకు ఉద్యమించేది ఏముంది? ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అక్కడ గవర్నర్ ఆమోదించుండు. అది ఆల్రెడీ గవర్నర్ నుంచి రాష్ట్రపతి దగ్గర ఉన్నది. మేమే చేసేది ఏమన్నా ఇలా? మహిళా రిజర్వేషన్ కూడా అంతే. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. బీజేపీ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసింది, చట్టం చేసింది. నెక్స్ట్ ఎలక్షన్స్ ఇంప్లిమెంట్ చేద్దాం ఉన్నది. మధ్యలో ఈమె పాత్ర ఏందో, ఈమె కూడా అదే చెప్పుకున్నది, గొప్పలు చెప్పుకున్నది. అది కూడా నేనే చేసినని లీడర్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఉన్న తర్వాత యువతకి ఏం అవకాశాలు వస్తాయి? సంచులు మూటలు పట్టుకొని వస్తారు. మీరు పోయి పార్లమెంటు ఓడగొడితే నిన్ను నిజామాబాద్లో, మళ్ళీ నీ అయ్యి ఏం చేసిండు? మళ్ళీ అడ్డదారిలో పోయి మళ్ళీ మేనేజ్మెంట్ సీట్ తీరా నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించింది. మీరు చెప్పాలా రాజకీయాలకు యువత రావాలి? యువతకు పట్ట దరిద్రమే మీరు. ఈ డబ్బున్నటువంటి ఈ రాజకీయ కుటుంబ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మీదల్ల మీ అయ్యగాన మీ అన్న తప్పుకున్నా, మీ బావ తప్పుకున్నా, నువ్వు తప్పుకున్నా ఇంకొక ముగ్గురికి అవకాశం వస్తుంది. ఫస్ట్ మీరు ఆ పని చేయరు. ఎన్నేళ్ళు ఉంటారు మీరు? మీ అయ్య పేరు చెప్పుకొని, తెలంగాణ పేరు చెప్పుకొని, ఇంకో కొత్త యువతకు అవకాశం రాద్దా? నువ్వు ఉన్నవని పాపం ఒక టర్మ్ లోనే మీ మంత్రివర్గంలో మహిళకు మంత్రివర్గంగా అవకాశమే రాలేదు. మీరు కాదు అడ్డంకి. మీ ముగ్గురు ఈ తెలంగాణ ముఖ చిత్రంలో లేకపోతే, నువ్వు, మీ అన్న, మీ బావ, లేదు ఇంకొక ముగ్గురికి ఖచ్చితంగా అవకాశం వస్తుంది. ఫస్ట్ ఆ పని చేయను. ఇట్లా సూచి చెప్పుడు కాదు. ఈమె లెచ్చగలుగుతుందట, యువత వినాలట. అసలు తెలంగాణ యువతకు అడ్డంకే మీరు కదా, మీ కుటుంబాలు కదా. అన్ని రెడీమేడ్గా ఉంటాయి. ఇప్పుడు మీ అయ్య అక్కడ నిజామాబాద్లో ఓడగొడితే పోయి అడ్డదారులో నేను ఎమ్మెల్సీ చేయలే. అక్కడ నువ్వు లేకపోతే ఇంకొక యువకునికి అవకాశం రాకపోవునా? ఒక యువతకు అవకాశం రాకపోవునా? మళ్ళీ మీరే మాట్లాడతారు. మీరే యువతను మోసం చేస్తారు. యువతకు దక్కాల్సినటువంటి హక్కుల్ని మీరే నాశనం చేస్తారు. మళ్ళీ మీరే యువత రాజకీయాలు రావాలని చెప్తా ఉంటారు. ఇది ఎక్కడ దుర్మార్గం? ఇది ఇంత తెలంగాణ ప్రజలు ఇంత పసిగట్టలేరా?